ఏదో చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం. నమస్తే అండి అందరికి. గత కొన్ని రోజులుగా ఒకటే చర్చ అండి. మొత్తం సోషల్ మీడియా అయినా ఏమన్నా ప్రతి ఒకటే చర్చ నడుస్తుంది. అదే ఆ ఇన్సిడెంట్ మీకు తెలిసింది అందరికీ. మన అల్లు అర్జున్ అన్న అదే అంతా అయినా సరే నా అసెంబ్లీలో దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. అదంతా ఆ వన్ డిఫరెన్స్ మాట్లాడుకుంటే మళ్ళీ ఈవినింగ్ మన అన్న ప్రెస్ మీట్ పెట్టి అన్న ఒక రకంగా మాట్లాడుకున్నారు. కానీ జరిగింది ఏదో జరిగిపోయిన దానికి మళ్ళా తీసి మళ్ళా ఇది చేసి కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్గా పెట్టి అన్నీ పెట్టి ఇది చాలా చాలా అంటే చాలా బాధాకరణం అండి ఇది. ఎందుకంటే నిన్న ఇంత ఎమోషనల్తో మాట్లాడుతున్నాను సార్ అన్న అల్లు అర్జున్ అన్న. ఇలా చూస్తే ఏడుపు వచ్చేసింది. ఏడ్చుకున్నాను నేను, లిటరల్ ఏడ్చుకున్నాను నేను. ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఎంత బాధతో మాట్లాడుతున్నాడో ఆయన అది అర్థమవుతుంది. ఆయన కావాలని అయితే చేయలే కదా, అది జరిగిపోయింది ఇన్సిడెంట్. అది ఆయన 20 రోజుల నుంచి అదే థియేటర్లో వెళ్తారు, ఆయన అదే సినిమాలు చేస్తారు. పాత సినిమా ప్రతి దానికి మేము వెళ్తాం, అన్ని చేస్తాం. అది ఏదో జరిగిపోయింది, అది ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది. దానికి మళ్ళీ తీసి ఎంత ఇబ్బంది పెట్టడం అంది. ఆయన మొత్తం ఆల్ ఇండియా ఇండస్ట్రీ కొట్టుకొట్టి ఒక మంచి సినిమా, మన తెలుగు వారికి మంచి సినిమా తీసారు ఆయన. అది రేపు ఫ్యూచర్లో దానికి ఆస్కార్ కూడా రావచ్చు. అలాంటి మూవీ అన్ని రికార్డు బద్దలు కొట్టుకుంటా వెళ్ళిపోతుంది ఆ సినిమా. దగ్గర 15-16 డేస్లోనే 1500+ గ్రాస్ వచ్చింది ఆ సినిమాకి. మూవీ 1500 crores. అలాంటిది ప్రతి ఒక్క రికార్డు బ్రేక్ చేసుకుంటా అన్ని స్టేట్లో కానీ అన్ని చేయడం, మన తెలుగు వాడిగా అల్లు అర్జున్ అంతా కష్టపడి అంతా చేసి అంత మంచి సినిమా తీస్తే ఆ సినిమాకి చేయకుండా మళ్ళీ దానికి నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ దానికి తీసి మళ్ళీ తీసేసి చాలా ఇబ్బందికరంగా, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఆయన ఇబ్బంది పడుతుందని అర్థమైపోతుంది. నేను నా చెప్పిన ప్రెస్ మీట్ నేను వేరే ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడదలుచుకుంది ఒకటే, మా అన్న గురించి, అల్లు అర్జున్ అన్న గురించి. ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా బాధపడుతుంది ఆయన. అంటే ఆల్రెడీ నా ప్రెస్ మీట్ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, అది బాబుకి మేమేమి ఇర్రెస్పాన్సిబుల్ మేమేమి పోతలేము అని పర్మిషన్ ఇస్తలేరంట. అది అంతా చెప్పారు కదా, నేను అంతా చెప్పారు. సో ఆయన నిజంగా మొన్న ఎప్పుడో రీసెంట్ అప్పుడు కొన్ని సంవత్సరాల కింద చిరంజీవి వాళ్ళ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా ఏమైనా చచ్చిపోతున్నారు, ఒకరు చచ్చిపోయినా ఆయన వెళ్ళారు. అదే ఆయన ఓన్ ఫ్యాన్స్ కోసం ఆయన రాలేదా? ఆయన ఫ్యాన్స్కి ఏ ప్రేమ చూపిస్తాడో మాకు తెలియదా? మేము ఎప్పటి నుంచి ఉంటున్నాం, ఎంత చేస్తున్నాం, అది మాకు తెలుసు. ఆయన ఎంత ఎమోషనల్ మాట్లాడుతున్నారు ఒకసారి చూడలేదు. అసలు అర్థం చాలా బాధ అవుతుంది, అసలు టూ మచ్ బాధ. ఒకసారి చూడు ఎంత ఎమోషనల్ ఆయన అంతా కడు రిచువల్స్ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాను. ఓకే వెయిట్ చేస్తాను. వెయిట్ చేసేసరికి ఉన్నది ఏం చెప్పారు సార్, చూశారు కదా ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారు ఆయన. అసలు ఎంత ఎమోషనల్గా అసలు ప్రతి ఒక్కటి కూడా ఆ ఫేస్ చూడలేకపోతున్నాం ప్రజెంట్. ఆయన ఎంత హ్యాపీగా ఉంటారు, ఆయన ఏం చేశారో అది మాకు తెలుసు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా, ఆయన చూసి మేము పెరుగుతున్నాం. ఆయన మా దేవుడు అంటాడు యాక్చువల్లీ. అలాగే నిన్న అల్లు అరవింద్ గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, అదే నిన్న వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ ఆయన కూడా ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే మీరు చూడండి. లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కొని లేవని తెలిసిన తర్వాత ఈ చెప్పబోయి కూడా అంటే చాలా అర్జున్ ఒక అమౌంట్, నా నవీన్ మైత్రి వాళ్ళ ఒక అమౌంట్, డైరెక్టర్ గారు ఒక అమౌంట్, అదే అమౌంట్ ఈ అమౌంట్ అన్ని కలిసి ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ ఆ బాబు పేరు మీద ఇచ్చి ఆయనకి ఫ్యూచర్లో ఏ రకంగా ఇబ్బంది కాకుండా వాళ్ళు చూసుకుంటామని చెప్పేసి అది జరిగిపోయిన ఇన్సిడెంట్ని వాళ్ళు సరే అని చెప్పేసి దానికి కొన్ని అన్నీ చేసి చూసుకుంటున్నారు.
అది వాళ్ళు కాలం చేయలేదు, జరిగిపోయింది, దానికి చెప్పి రన్ చేసిరు. అయినా సరే ఎక్కడంటే అసెంబ్లీలో తీసిరు రేవంత్ రెడ్డి గారు ఆ విషయం. అది మొత్తం నిన్న అంతా అది నడుస్తుంది ఇంటర్నెట్ మొత్తం. ఎందుకంటే ఇంకోటి బెనిఫిట్ షోలు ఇవ్వము, టికెట్ హైక్స్ ఇవ్వము. సార్ రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే, యాజ్ ఏ నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ట్రై చేస్తున్నాను, నేను కూడా సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న వర్క్ చేస్తున్నా. సో నేను మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, నేను ఒక్కటే కాదు, కొన్ని వేల లక్షల మంది బతుకుతున్నారు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. మీరు ఇట్లా బెనిఫిట్ షోలు హైక్లు చేయని అని చెప్పేస్తే మన ఇండస్ట్రీకి మన గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మంచి మంచి మూవీస్ వస్తాయి. ఇంకా మన తెలుగు RRR మూవీ ఆస్కార్ లెవెల్లో ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది. అది చిన్న విషయం కాదు కదా. అలాగే మన ఏ తెలుగు హీరోకి లేనిది అల్లు అర్జున్ పోయి నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు ఆయన. రేపేళ్ళుండి పుష్ప 2 మూవీ కూడా ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పి చాలా మీడియా కానీ చాలామంది మాట్లాడుకుంటారు. అది మన తెలుగుకి మనకి ఎక్కడో వెళ్తున్నాం, మనం ఎక్కడో వెళ్ళేదానికి ఇలాంటి టికెట్స్ తక్కువ చేసి వాళ్ళ బెనిఫిట్ షోలు ఇవ్వడం. మీరు సపోర్ట్ ఉండండి సార్, మీరు సపోర్ట్ ఉంటే తెలుగు ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ఇంకా కొన్ని మంచి బడ్జెట్లో, హై బడ్జెట్లో మూవీ తీస్తే, ఇప్పుడు వాళ్ళకు ఇన్ని కోట్లు ఇన్ని సంవత్సరాలు పెట్టి సినిమా తీస్తారు. ఆ సినిమాలో ఏదో 1 day 2 days కోసం సార్ నిజం చెప్పాలంటే మాకేమో సార్ 1200 800 500 పెట్టడానికి నిజం చెప్తున్నా. ఇప్పుడు 1 day 2 days కదా, అది మాలాంటి వెళ్తారు ఆ మూవీకి. తర్వాత టికెట్ నార్మల్గా ఉంటుంది, తర్వాత దేనిలో మామూలుగా వాళ్ళు వస్తారు, ఎవరు ఏ బడ్జెట్ వాళ్ళు చూసుకుంటారు. బట్ మీరు సపోర్టివ్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మా అన్న చాలా అంటే చాలా బాధపడుతున్నారు, అది మేము తట్టుకోలేకపోతున్నాం. అది మీకు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే నెగిటివ్ అలాంటి అప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కానీ వీళ్ళు కానీ అన్న మీద చాలా నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చేయడం చాలా బాధాకరం విషయం. ఇవన్నీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన తప్పు ఏం చేశాడు కదా. ఆయన మన తెలుగు ఇండస్ట్రీని ఇక్కడ నుంచి ఎక్కడో తీసుకోబోతున్నారు. వాళ్ళు మంచి మూవీస్ తీసి నేషనల్ అవార్డు, మళ్ళీ ఈ సినిమా అన్ని రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా హిందీలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ప్రతి ఒక్క చిన్న రికార్డ్ ఏమేమి రికార్డ్స్ ఉంటాయో ఆ ప్రతి ఒక్క రికార్డ్స్ ఆల్రెడీ అన్ని బద్దలు కొట్టేసి ఆల్రెడీ ఇప్పుడు 2000 కోట్లు టార్గెట్గా దూసుకోబోతుంది మూవీ. కొన్ని రోజుల్లో 2000 కోట్లు కూడా దూసుకోబోతుంది. ఇండియాలో నంబర్ 1 మూవీగా నిలుస్తుంది. దానికి మనం సపోర్టివ్గా ఉండి సపోర్ట్ చేయాలి సార్, మనం అందరం కలిసి. కానీ ఇలా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్ట. మా ఫాదర్ చెప్తున్నాను, మేము ఇచ్చేసినాం, అసలు కరెక్ట్ కాదని అనిపిస్తుంది అందరికి. నేను జరా ప్లీజ్ ఇది ఇంతటితో ఆపేయండి నేను అంటున్నా అందరికీ, చాలా ప్రతి ఒక్కరికి, మన తెలుగు ఇండస్ట్రీకి కానీ, ఆపోజిట్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ నెగిటివ్గా అల్లు అర్జున్ పైన ఇట్లా చేస్తున్నారో ప్లీజ్ ఇప్పటికీ ఆపేయని చెప్పేసి నా రిక్వెస్ట్. ప్లీజ్, థ్యాంక్ యూ.